happening series on YouTube, 21 and Pregnant. రియాక్షన్ లేదేంట్రా షిట్ 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 కొంచెం లావ్ లైక్ బటర్ క్రిమినల్ అండర్కవర్ సో నందు చాయ్ బిస్కెట్ అనగానే అన్ని వీడియోస్ లో సిరీస్ లో కనిపిస్తూ ఉంటారు అండ్ షార్ట్ సిరీస్ చాలా ఫేమస్. ఇంతకుముందు చేసిన అన్ని సిరీస్ లో కానీ వీడియోస్ లో కానీ డిఫరెంట్ షేడ్స్ చూసాము. ఇది కంప్లీట్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అది త్రూ అవుట్ క్యారీ చేస్తూ ఉండాలి. జనరిక్ ఒక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేద్దాం అన్నట్టయితే ఏం చూసుకోలేదు. కొంచెం సటిల్ ఉండాలి. కొంచెం రిత్విక్ బేసికలీ ఆ ఇన్నోసెన్స్ తో కూడిన ఒక క్యారెక్టర్ అది. సో సీన్స్ అభిరామ్ చెప్తున్నప్పుడల్లా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు అనేది అక్కడికక్కడ మేము ఇంప్లిమెంట్ చేసే తప్ప. సో మీ జర్నీ ఎలా అయింది? అంటే ఫస్ట్ తను ఆల్రెడీ సీనియర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అయితే మీరు మూవీలో చేశారు, అదే ఆఫ్టర్ సిరీస్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ స్పేస్ లో ఎక్కువగా సిరీస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా. సో ఎందుకని దీని సైడ్ ఎక్కువగా రాకుండా యూనో ట్రైయింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా? యూట్యూబ్ చేసిన వాళ్ళైతే ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం కానీ అలాంటి తగ్గిపోతూ ఉంటాయి. అది ఇన్ జనరల్ గా అవుతుంది ఇండస్ట్రీ. అండ్ ఆల్సో దట్ 18 రూపీస్ పాయింట్ కి చాలా మంది బాయ్స్ కనెక్ట్ అయ్యారు. ఐడియా వెరీ నైస్ ఐడియా. అంటే వీళ్ళిద్దరి సింక్. అంటే ఫస్ట్ పెట్రోల్ గా అడుగుతాడు, పంపిస్తుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ పోయిందంటే సరే పట్టుకోని 1889. కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ ఏం చెప్తారు దాని గురించి? ఎలా అనిపించింది? అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అన్నమాట. కష్టమే వంతను వర్క్ చేయడం నాకు పర్సనల్లీ. అంటే ఈ ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ కొంచెం ఆగమైతుండే. ఇంకో నువ్వు 2-3 ఆప్షన్స్ ఇస్తే నేను ఒకటి చూస్ చేస్తా అన్నట్టు ఉంటది అనమాట. సో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏమంటే. ఓకే. సో ఈమె ఒక ఎమోషన్ చెప్తే 4-5 ఎక్స్ప్రెషన్లు ఇస్తుందేమో. నేను చాలా ఫిగర్ అవుట్ తీసుకోలే. ఓకే ఇది 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 ఇది. అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది, సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి నాకు ఈ మధ్య చాలా ఓవర్ టేక్ అయిపోతున్నాయి. నాకున్న ప్రాబ్లమ్ ఇది. నాకు ఫస్ట్ 2 takes లో నేను అవ్వకపోతే, అంటే టెక్నికల్లీ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా, తర్వాత 3rd, 4th take నాకు ఎందుకో కొంచెం ఆ పానిక్ అటాక్ అనేది లోపలే వచ్చేస్తుంది. అది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ మీ. 3rd అయింది, 4th అయింది, 5th అయింది, బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను ఐ బికమ్ సో కాన్షియస్. ఇంకా నాకు అర్థమైపోయింది దట్ ఓకే ఐ నీడ్ అ గ్యాప్. హలో అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను లుంబిని పూచల. మోస్ట్ హ్యాపెనింగ్ సిరీస్ ఆన్ యూట్యూబ్, 21 అండ్ ప్రెగ్నెంట్. సో కనెక్టింగ్ స్టోరీ లైన్ తో అట్ ద సేమ్ టైం న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఈ సిరీస్ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ 3 episodes రిలీజ్ అయ్యాయి అండ్ సూపర్ క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ దీని బిహైండ్ ద సీన్స్ ఎలా ఉండే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సిరీస్ ఎలా ఉండబోతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో 21 అండ్ ప్రెగ్నెంట్ సిరీస్ మేల్ లీడ్ నందు మనతో పాటు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఫీమేల్ లీడ్ యానీ మనతో పాటు ఉన్నారు. చాలా డీసెంట్ గా ఏదో స్టూడియోస్ గా కనిపిస్తున్నారు ఇద్దరు. హలో. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. యాక్చువల్లీ వచ్చిన ప్రతిసారి వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలేమో మీకు. మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైం మంచిగా కనిపిస్తారు, మళ్ళీ అగైన్ చాలా గ్యాప్ తీసుకుంటారు. అంటే మేము గ్యాప్ తీసుకోవడం అంటే అది వాంటెడ్లీ తీసుకునే గ్యాప్ కాదు, అది అలా వచ్చేస్తుంది అంతే. బికాజ్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే వచ్చాను దట్ ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి. సో దాని వల్లే గ్యాప్ వస్తుంది తప్ప ఏదో కావాలని చెప్పి అయితే గ్యాప్ తీసుకోవట్లేదు. చదువు కూడా అంత అయిపోయింది కాబట్టి ఇంక తీసుకోకర్లేదు. అయిపోయిందా? ఓకే, నైస్. సో నందు అసలు చాయ్ బిస్కెట్ అనగానే అన్ని వీడియోస్ లో సిరీస్ లో కనిపిస్తూ ఉంటారు అండ్ షార్ట్ సిరీస్ చాలా ఫేమస్. అండ్ ఆల్సో టెంపరీ రూమ్మేట్స్, సెకండ్ సీజన్ కావాలి బ్రో అని చెప్పి కామెంట్స్ అందరూ పెడుతూ ఉన్నారు. సో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వస్తుందని. వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఓకే. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా సెట్ అయింది? అంటే ఫస్ట్ సిరీస్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఆల్రెడీ చాయ్ బిస్కెట్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కదా ఫీమేల్. సో యానీ ఎలా వచ్చింది పిక్చర్ లోకి? యానీ అంటే, సో నేనైతే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే. ఓకే. అభిరామ్ అంటే బాగా చెప్తుంది. స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే ఉండే. దాని తర్వాత మీరు స్క్రిప్ట్ చదివినప్పుడు మాకు అర్థమైపోయింది చాలా ఒక పర్ఫార్మర్ కావాలి దీనికి, ఎవరైతే వాళ్ళు సెట్ గారు అని. సో అప్పుడు మాకు ఇన్ హౌస్ యాక్చువల్లీ ఎవరు లేకుండే. సో వివర్ అన్ని ఫ్రీలాన్సే ఉండే. సో వివర్ ఆడిషనింగ్ అని చాలా మందిని చేసాం. చేసిన తర్వాత 2 years బ్యాక్ తీసుకున్నాం తను ఆడిషన్. సో తీసుకున్నప్పుడు బాగా అనిపించింది అభిరామ్కి. బట్ ఎందుకో వర్కౌట్ కాదు. డేట్సా లేకపోతే కమర్షియల్సా ఐ డోంట్ నో, నాకు అదంతా తెలియదు. బట్ అప్పుడైతే 2 years బ్యాక్ అయితే వర్కౌట్ కాలేదు.
దాని తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి లాస్ట్కి ఇంకా ఏదో అభిరామ్ ఏదో జుగాడ్ చేసిండు ఫ్రెండ్స్ త్రూ కనెక్ట్ అయ్యి ఏదో Okay. మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అప్పుడు చెప్తే ఓకే మీరు ఇంకా చేయలేదా ఇది ఓకే నేను చేస్తాను. నాకు యాక్చువల్లీ అప్పటి ఐడియా నుండి- లేకుండే అంటే Okay. నాకు 2022 స్టార్ట్ 2021 2021 ఆ టైంలో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళే కాల్ చేస్తారు ఇఫ్ దే వాంట్ మీ టు బీ ఆన్ బోర్డ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత నరేషన్ అంతా అయింది, కమర్షియల్స్ మాట్లాడాము, దెన్ కాల్ బ్యాక్ రాలేదు. సో ఐ థాట్ ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఏమో, వాళ్ళ కమర్షియల్స్ దగ్గర అటు ఇటు అవ్వచ్చేమో అనుకున్నా. ఆఫ్టర్ 1.5 year or 2 years అగైన్ నాకు కాల్ వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ నా ఫ్రెండ్ టెక్స్ట్ చేసింది ఇలా దే యాక్చువల్లీ వాంట్ యూ టు డూ ద ప్రాజెక్ట్ అది ఇది. ఐ వాస్ ప్రిటీ హ్యాపీ అగైన్ బికాస్ నాకు నరేషన్ చెప్పినప్పుడే ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఉంది అండ్ ఫీమేల్ సెంట్రిక్ కానీ పర్స్పెక్టివ్ చాలా ఉంటుంది. స్కోప్ కూడా చాలా ఉంది ఫర్ యాక్టర్ టు పర్ఫార్మ్. సో Okay. ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వచ్చింది ఛాన్స్. అండ్ అభిరామ్ చెప్పాడు చాలా సార్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేను చాలా ట్రై చేశాను త్రూ డిఫరెంట్ కాంటాక్ట్స్, కనెక్ట్ అవ్వలేకపోయాం అది ఇది అని. బట్ ఐ థింక్ ఐ వాజ్ మెంట్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ హియర్ ఐ యామ్ టుడే. సూపర్. సో ఫీమేల్ పర్స్పెక్టివ్ అన్నాను, ఆబ్వియస్లీ దీనికి కౌంటర్ ఆల్రెడీ సిరీస్ లో ఇచ్చారు, మాకు లేవా బాధలు మాకు లేవా భయాలు అని చెప్పి. సో ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ ఓవరాల్ గా? క్యారెక్టర్ ఓవరాల్గా అంటే నాకైతే ఇది నేను చూస్తే ఫీమేల్ సెంట్రిక్ లాగానే చూస్తా. Okay. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఓకే ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ హర్ క్యారెక్టర్. తన చాయిసెస్ని బట్టి వీడు చేంజ్ అవ్వడం Okay. అదంతా ఉంటుంది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు తెలుస్తుంది, ఈ సైడ్ కూడా కొంచెం రివీల్ అవుతుంది. ఓకే. సో ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అంటే 2 years బ్యాక్ మేబీ ఇంకొంచెం అంటే నా ఏజ్ ఇంకొంచెం తక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఈజీ ఏమో టు ప్లే దిస్ క్యారెక్టర్. బట్ మళ్ళీ గ్యాప్ వచ్చి సన్నగయ్యి లావై ఇదంతా కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉండే. ఓకే. అండ్ ఇంకొకటి ద బ్రీఫ్ డైరెక్టర్ గేవ్ మీ వాజ్ ఇట్లా పాత నందులాగా ఉండొద్దు అని. సో అట్లా ఉండకుండా ఉండడానికి చాలా ట్రై చేసిండే. ఓకే. సో నేను నేర్చుకున్న యాక్టింగ్ అంటే నేను నేర్చుకోలేదు యాక్టింగ్, సో ఎవ్రీథింగ్ ఇన్స్టింక్టివ్ కాబట్టి ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేసుకొని కొత్తగా ఏం చేయొచ్చు అన్న వేలో ఎక్స్ప్లోర్ చేసిండే. సో ఇట్ వాస్ వెరీ గుడ్ లెర్నింగ్ ఓకే. ఎక్స్పీరియన్స్. సో ఇంతకుముందు చేసిన అన్ని సిరీస్ లో కానీ వీడియోస్ లో కానీ డిఫరెంట్ షేడ్స్ చూసాము. ఇది కంప్లీట్ గా ఇంకొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఓకే. ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటది, అది త్రూ అవుట్ క్యారీ చేస్తూ ఉండాలి. సో ఈ క్యారెక్టర్ అంటే మీరు ప్లే చేసేటప్పుడు కూడా బిఫోర్ దట్ అనుకుంటారు కదా ఇలా చెయ్యాలి ఆర్ ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి దాని ఆస్పెక్ట్స్ తీసుకోవాలి కదా. సో ఎలా అయింది మీకు కాన్వర్సేషన్? నాకు చాలా డిస్కస్ చేసేవాళ్ళం. నేను అదే ఆఫీస్లో ఉంటా కాబట్టి నేను అభిరామ్ ఎవ్రీడే ఏదో డిస్కషన్ అయ్యేది, ఇది ఎట్లా చేద్దాం వేరే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ యాడ్ అయ్యేది. జనరిక్ ఒక రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేద్దాం అన్నట్టయితే ఏం చూసుకోలేదు. కొంచెం సటిల్ ఉండాలి, కొంచెం రియల్ ఉండాలనే పెట్టుకున్నాం. అందుకే ఇట్లా ఎక్కువ యానిమేటెడ్ యాక్షన్స్ ఉండవు, ఏమైనా తెలిసిన ఎక్కువ రియాక్షన్స్ ఉండవు. మన ప్రీవియస్ సిరీస్లో అట్లే ఉంటాయేమో, ఎక్కువ ఎక్స్ట్రోవర్టెడ్ కొంచెం హైపర్ ఉంటుంది. దీంట్లో అట్లా ఉండొద్దు అని తీసుకున్న కాన్షియస్ డెసిషన్ అది. ఇంకా సరే క్వశ్చన్ మర్చిపోయాను. అంటే బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అనేది మీ క్యారెక్టర్? బ్యాక్ ఎండ్ సో మీకు ఫస్ట్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఇట్లా ఉంటదని చెప్పి డిస్క్రైబ్ చేస్తారు కదా, సో అట్లా ఏం చెప్పారు? అది నాకు అక్కడి నుంచి ఏం క్లియర్ గా రాలేదు, Okay. మ్యూచువల్ డిస్కషన్ అంతా. Okay. సో ఇది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం ఇది ఇంకా సీన్స్ బట్టి ఇవాల్వ్ అవుతూ వచ్చిన ఒక క్యారెక్టర్. అంటే ఇలానే ఉండాలి అనేది కాదు, లైక్ ఇన్నోసెన్స్. రిత్విక్ ది కూడా నేను చెప్తాను సారీ, బట్ రిత్విక్ బేసికలీ ఆ ఇన్నోసెన్స్ తో కూడిన ఒక క్యారెక్టర్ అది. సో సీన్స్ అభిరామ్ చెప్తున్నప్పుడల్లా అప్పుడు ఆన్ ద స్పాట్ ఏం చేయొచ్చు అనేది అక్కడికక్కడ మేము ఇంప్లిమెంట్ చేసే తప్ప దానికంటూ సపరేట్ గా క్యారెక్టర్ ఇలానే ఉండాలని చెప్పి వర్క్ షాప్ అలా చేసింది అయితే లేదు. సీన్స్ వర్క్ షాప్ అయ్యాయి కానీ క్యారెక్టర్ ఇట్లానే ఉండాలని అయితే లేదు అనుకుంటున్నాను. బట్ మీ క్యారెక్టర్ అలా ఫస్ట్ అంటే I think he wants to add something to it. యా చెప్పండి. సో క్యారెక్టర్ స్పెసిఫిక్ కాదు ఇది. అంటే బేసిక్ గా క్యారెక్టర్స్ త్రూ మూమెంట్స్ బేసిక్ రాసుకుంది అయితే మూమెంట్స్ బేసిక్. సో క్యారెక్టర్ వైజ్ అంటే కొంచెం 21-ish ఉండాలి. అంటే మరి నేను 10th పిల్లగానిలాగా చేయొద్దు, అట్లా అని మళ్ళీ మెచ్యూర్డ్గా కూడా చేయొద్దు. సో ఆ బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేసినాం, కొన్ని వర్క్ షాప్స్ చేసినాం. దాంట్లో ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ చాలా బచ్చలా చేసినట్టు అనిపిస్తుంది, కావాలని చేసినట్టు అనిపిస్తుంది అంటే అది వీ యూస్ టు డిస్కస్ అండ్ టోన్ ఇట్ డౌన్ కొంచెం. సో అట్లా కాన్స్టెంట్ ప్రాసెసింగ్ షూట్ లో కూడా అంతే. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో లిమిటెడ్ క్యారెక్టర్స్ కదా, జస్ట్ మీ ఇద్దరు క్యారెక్టర్స్, ఫ్రెండ్ హరిణి అండ్ ఓనర్ అంటే అసలు క్రేజీ కామెంట్స్ చూస్తుంటారా మీరు జనరలీ?
నేను ఫస్ట్ చూడంగానే అనుకున్నా నిర్మలా సీతారామన్ లాగా ఉన్నారు ఈవిడ అని చెప్పి. సో మీకు అట్లా ఏమైనా అనిపించిందా? చేస్తున్నప్పుడు అయితే నాకేం అనిపించలేదు. యాక్చువల్లీ మాకు ఎవరికి అనిపించలేదు. అంటే నేను యూజువల్గా నాకు ఫస్ట్ టైం యూట్యూబ్లో ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు ఫస్ట్ టైం. సో ఈ కామెంట్స్ చూసి అలవాటు ఇదంతా కూడా నాకు అసలు లేదు. ఓకే. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక వీళ్ళందరూ కొంచెం కామెంట్స్ అవన్నీ చూస్తుంటే లైక్ అచ్చా ఓకే ఇది కొంచెం చాలా డిఫరెంట్ నాకు, సరే చూద్దామని చెప్పి సెకండ్ ఎపిసోడ్ నుంచి దట్ ఈస్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద కామెంట్స్ అనమాట. ఓకే. దాని తర్వాత ఈ నిర్మలా సీతారామన్ గారి రిఫరెన్స్ కూడా నాకు చాయ్ బిస్కెట్ వాళ్ళు ఏదో రీల్ పెట్టినప్పుడు దట్ ఈస్ ఐ గాట్ టు నో. ఓకే. సో ఆడియన్స్ ఆర్ సో మచ్, అంటే వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ కానివ్వండి ఎలా కనిపించారో తెలియదు, బట్ మాకు అనిపించలేదు వెన్ వీఆర్ వర్కింగ్ విత్ హర్. ఓకే. బట్ చూసిన తర్వాత అనిపించింది. చూసిన తర్వాత యాక్చువల్లీ కరెక్టే అని అనిపించింది. సో కమెంట్స్ అవి రెగ్యులర్ గా చూడరు, బట్ ఈ సిరీస్ కి చూసారు కదా. యా యా. సో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయింది 4th ఎపిసోడ్ కి. ఏంటి ఏదేదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు? కమెంట్స్ దాని కింద కమెంట్స్ నేను కమెంట్స్ ప్రోమో చూడలా. ప్రోమోకి ఏమంటాయి ఎప్పుడు పెడతారా బాబు. అంతే. ఓకే. అంటే ఏమైంది డిలే? డీలేనా యాక్చువల్లీ ప్లాన్డ్ 7 days కి అవ్వట్లేదండి. ఎందుకంటే 40-50 minutes కాంటెంట్ కదా. యూజువలీ వేరేవి అయితే 20-25 minutes ఉంటుంది. దానికి పోస్ట్ తొందరగా అయిపోతుంది. ఎడిట్ అయిపోయినా మ్యూజిక్, డిఐ, ఇంకా ఉంటాయి సౌండ్ డిజైన్, ఇవన్నీ ఫాస్ట్గా 20 minutes దానికి 7 days సరిపోతుందేమో. మాకు ఆ టైం సరిపోవట్లేదు, అందుకే 10 days కి పెట్టినాము. బట్ ఇంకా అది పెట్టిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న డిఫికల్టీస్, కొన్ని అన్ఫోర్సీన్ మరి ఎక్స్పెక్ట్ చేయంగా కొన్ని అట్లా అవుతుంటాయి. కాబట్టి ఇంకొక డేట్ డిలే అయింది. నిన్న కావాల్సిందే ఈ రోజు అవుతుంది అనుకుంటా. ఓకే. ఓకే. నైస్. వెయిటింగ్ అన్నమాట. సో జనరలీ మీరు మాట్లాడుతుంటే కూడా ఏదో చాలా పద్ధతిగా ఏదో ట్రై చేస్తున్నట్టుగా అవసరం లేదు అంతా. మనం ఎప్పుడు ఎట్లుంటాం అట్లా చిల్గా అట్లా ఉంటే మరి కొంచెం కెమెరాకి బాగుండదు. ఓకే. సో మీ జర్నీ ఎలా అయింది? అంటే ఫస్ట్ తను ఆల్రెడీ సీనియర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే అదే పర్స్పెక్టివ్ తో చూస్తూ ఉంటారు కదా మీరు కూడా. మనం రెగ్యులర్ గా యూట్యూబ్ లో సిరీస్ అవన్నీ చేస్తున్నా కూడా ఓకే ఫిల్మ్ లో చేసింది అండ్ దెన్ ఆఫ్టర్ తన జర్నీ చూసిన. సో మీ కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ అయింది? చాలా ఆక్వర్డ్ గా ఫస్ట్ మాకు ఇదైంది, ఫోటోషూట్ అయింది, లుక్ టెస్ట్ కైండ్ ఆఫ్ ఒక వీడియో తీయడం అట్లా. సో ఏమైనా మాట్లాడుతున్నా మొత్తం నేను ప్రిటీ షై, అంటే హీస్ అన్ ఇంట్రోవర్ట్, నేను కొంచెం ఎక్స్ట్రోవర్ట్ టైప్ అన్నమాట. సో చాలా ప్రిటీ షై ఉండే తను. సో ఐ థింక్ అంటే ఇప్పుడు మేము ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ప్లే చేస్తున్నాం కాబట్టి మాకు మేము ఫస్ట్ కంఫర్టబుల్ అవ్వాలి. అండ్ నేను అదే నా మైండ్ లో అదే ఉండింది. సో ఐ థాట్ మేబీ నేను ఇనిషియేట్ తీసుకొని నేను మాట్లాడితే, అబ్బాయిలకి ఇన్ జనరల్ గానే అది ఉంటుంది, ఎంత ఎక్స్ట్రోవర్ట్స్ అయినా స్టార్టింగ్ లో అమ్మాయిలతో మాట్లాడడానికి దే టేక్ సమ్ టైమ్. సో ఐ థాట్ మేబీ నేను స్టార్ట్ చేసి తర్వాత హీల్ మింగిల్ అయిపోతాడు అనుకున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆల్సో. సో లుక్ టెస్ట్ అప్పుడు ఇట్లా పట్టుకొచ్చా, చేయి పట్టుకొచ్చా, ఓకేనా ఏమైనా అడిగింది. నేను అసలు ఓకే పట్టుకొని. ఓకే. సో తనే స్టార్ట్ చేసింది కాన్వర్సేషన్. అండ్ దెన్ ఆఫ్టర్ నోయింగ్ ఈచ్ అదర్ అనిపిస్తుంది కదా ఫస్ట్ ఇంప్రెషన్ లో ఇలా ఉంటాడా ఇలా అని చెప్పి, బట్ దెన్ ఆఫ్టర్ చేంజ్ అవుతుంది. అట్లా ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవుతుంది అంత కాన్ఫిడెన్స్ చెప్పండి. అయిందా? నాకైతే పర్సనల్లీ అలా చేంజ్, ఐ మీన్ ఐ నో దట్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. ఐ వాజ్ ఆల్సో సో కాన్ఫిడెంట్ దట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇన్ జనరల్ గా మేము బాండ్ అంతా పెరిగిపోతుంది, గెట్ కంఫర్టబుల్ అనేది అయితే ఉండేది. చేంజ్ పర్స్పెక్టివ్ వైజ్ చేంజ్ అయితే ఏం లేదు. వాట్ ఐ థాట్ నందు వాస్ హీ స్టిల్ ద సేమ్. అంటే వర్కింగ్ ప్రాసెస్ లో కూడా. ఓకే. నాకైతే కొంచెం ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండే, ఇట్లా మేబీ ఇట్లా ఏమైనా టాంట్రమ్స్ అట్లా ఏమైనా ఉంటాయేమో కానీ అని అనుకున్నా. బట్ ఏం లేవు, షీఈస్ వెరీ చిల్. ఫస్ట్ డే ఎట్లుందో లాస్ట్ డే కూడా అట్లే సేమ్. ఓకే. నైస్. సో ఆల్ గుడ్ థింగ్స్. అయితే మీరు మూవీలో చేశారు, అదే ఆఫ్టర్ సిరీస్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ స్పేస్ లో ఎక్కువగా సిరీస్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కదా. సో ఎందుకని దీని సైడ్ ఎక్కువగా రాకుండా యూనో ట్రైయింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా, ఆర్ ఏదో నచ్చలేదు అలాంటి ఇది బాగా నచ్చింది చేస్తున్నారు, ఇట్స్ ఫైన్, బట్ ఇంకా చాలా వస్తున్నాయి కదా వీడియోస్. అంటే అదేంటో తెలియదు కానీ మన ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇట్ ఇస్ బీన్ దేర్ కి యూట్యూబ్ చేసిన వాళ్ళైతే ఐ మీన్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావడం కానీ తగ్గిపోతూ ఉంటాయి. అది ఇన్ జనరల్ గా అవుతుంది ఇండస్ట్రీలో. సో ఎక్కడ ఒక చోట ఆ భయం కూడా ఉంది నాలో, కి యూట్యూబ్ బై మిస్టేక్ ఏదైనా చేస్తే ఫిల్మ్ లో ఆపర్చునిటీస్ తగ్గిపోతాయేమో అనేది. అట్ ద సేమ్ టైం నేను ఎదిగే కొద్దీ ఐ ఫెల్ట్ లైక్ ఏదన్నా మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి, అదే యూట్యూబ్ లో అయినా కానివ్వండి, మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది వస్తే దెన్ వై షుడ్ ఐ స్టాప్. ఇంకా అది నాకు ఇంకా హెల్ప్ అవుతుంది టు షో మై పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనకి నార్మల్గా మన ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉంటాం ఇండస్ట్రీలో. సో నాకు
ఇప్పుడు షేర్ చేయడానికి లూజర్ తర్వాత ఐ హ్యావ్ దిస్ ఓన్లీ 21 అండ్ ప్రెగ్నెంట్. సో ఐ ఫీల్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్రొడక్షన్ హౌస్ అయితే యూట్యూబ్ లో అయినా ఐ థింక్ ఐమ్ రెడీ రైట్ నౌ. ఓకే ఓకే సూపర్ నైస్. అయితే మీరు కూడా జనరల్లీ ఆవిడ చెప్పినట్టుగా భయాలు ఉంటాయి, మేబీ సినిమాలకు పోవాలంటే ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రావేమో, సేమ్ అవే ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయేమో అన్న పర్సెప్షన్ ఉంటుంది. సో మీకు అలాంటి భయాలు ఏం లేవా? దెన్ ఆఫ్టర్ డెఫినెట్లీ మూవీస్ లో చేయాలని అయితే ఉంది కదా. ఓకే అంటే నేను ఎనీ వర్క్ ఇస్ వర్క్ అనుకుంటా అంతే. ఇప్పుడు మూవీస్ లో వస్తే ఆబ్వియస్లీ చేస్తా, ఫ్రెండ్ వస్తే చేయనని కాదు, బట్ ఆ ఫ్రెండ్కి ఒక లైఫ్ ఉండాలి. ఫ్రీలో ఒకసారి నువ్వు అమ్మాయికి ప్రపోజ్ చేయరా, వాళ్ళ లైఫ్ చుట్టూ తిరగకుండా వానికి ఒక లైఫ్ ఉండి వేరే క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ ఐ డూ, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో అదే ఏ పనైనా పనే కాబట్టి యూట్యూబ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఐల్ డూ ఇట్. నైస్. అండ్ ఆల్సో దట్ 18 రూపీస్ పాయింట్ కి చాలా మంది బాయ్స్ కనెక్ట్ అయ్యారు. ఒకసారి 18 రూపీస్ అనగానే ట్రిగర్ అయింది నాకు కూడా. అంటే మీకు ఎలా కనెక్ట్ అయింది అండ్ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? దానికి ఏమైనా స్పెసిఫిక్ గా కామెంట్స్ చేయడము లేదంటే కనెక్ట్ అవ్వడము ఫ్రెండ్స్ అండ్ ఆల్? ఐడియా వెరీ నైస్ ఐడియా. అంటే వీళ్ళిద్దరి సింక్. అంటే ఫస్ట్ పెట్రోల్ గా అడుగుతాడు, పంపిస్తుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ పోయిందంటే సరే కొట్టుకొని 18. యా ఐడియా వైజ్ బాగుండే, బట్ స్పెసిఫిక్ కమెంట్స్ ఏం చూడలేదు నేను. అంటే ఆ రీల్ కూడా కమెంట్స్ చూడలేదు నేను. నేను యాక్చువల్లీ ఆ రీల్ కి నేను ఐ పుట్ అ పోల్, అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే ఉంటారా, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు అది ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టాను. నేను పోల్ ఎలా పెట్టాను అంటే ప్రాబబ్లీ ఐ థాట్ బికాస్ చాలా మంది నా గాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అసలు అమ్మాయిలు అంతగా హెల్ప్ చేయరు, డబ్బులు అడిగితే ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు, అట్లా ఆ మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు అనమాట. సో ఐ థాట్ మేబీ నెగిటివ్ గానే వస్తుందేమో పోల్ లోకి, యువర్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ దాట్ హెల్ప్ఫుల్ అని చెప్పినట్టు. బట్ స్ట్రేంజ్లీ చాలా మంది దేవర్ లైక్ నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంతే, షీఈస్ వెరీ స్వీట్, అలాంటి కమెంట్స్ వచ్చింది. ఇట్స్ లైక్ దట్స్ నైస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గర్ల్స్ హు ఆర్ డూయింగ్ ఇట్. సో అనుకి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు, అయితే అను అండ్ రిత్విక్ జర్నీకి కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు అని దట్ ఆ పోల్ ద్వారా నేను కొంచెం అలా క్యాలిక్యులేట్ చేసి ఐ కుడ్ నో దట్. సిగరెట్ కి డబ్బులు పంపిస్తే స్వీట్ ఆబ్వియస్లీ ఆపేయమంటే స్వీట్, అలా ఆపేయమంటే అర్థం చేసుకోరు అది ఇప్పుడు మేము ఏది చేసినా ఆపోజిట్ గా రియాక్షన్ వేరేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంతేగా. అగ్రీడ్. అయితే ఒకవేళ వద్దు అని చెప్పామనుకో, అగ్రీ టు డిసగ్రీ. వద్దు అంటే ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది వద్దు అని చెప్పను, బికాస్ దట్ ఈస్ సంథింగ్ దే లైక్, అదొక హాబీ అయిపోయింది వాళ్ళకి, దట్ ఈస్ సంథింగ్ దే లైక్. వాళ్ళు స్ట్రెస్ ఉన్నా ఒక స్ట్రెస్ రిలీఫ్ గా చేస్తుంటారు. ఐ విల్ ఓన్లీ సజెస్ట్ దెమ్ టు ఏంటంటే ఎక్కువగా తాగకండి, లేకపోతే ఎక్కువగా కాల్చకండి, ఇది ఒకటే చెప్తాను నేను. టూ మచ్ అవుతుంది అంటే ఐ విల్ స్టాప్ దెమ్, ఐ విల్ ట్రై టు స్టాప్ దెమ్. ఏ మనిషినైనా మనం చెప్పగలుగుతాం కానీ అది ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, దే వాంట్ టు స్టాప్ ఇట్ ఆర్ నో అనేది. అది గర్ల్ ఫ్రెండ్ అయినా అవని ఎవరైనా అవని అంతే కదా సిచ్యువేషన్. ఇది మాత్రం ప్రాక్టికల్ థింగ్ అబ్బా. నువ్వు వింటావా? ఎవరైనా వింటారా? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకో, నువ్వు ఆమె చెప్తే నువ్వు వింటావా? వింటా. ఐ డౌట్, ఇలా చెప్తారు కానీ నాకు తెలియదు. ఐ డౌట్ అంటే ఎందుకు చెప్తున్నా ఆ ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంటే కదా. నాట్ ఎవ్రీబడి థింక్ లైక్ ఒకటే ఇంటెన్షన్, అది మంచిది. థింక్ లైక్ దట్ అంటే ఒకటే ఇంటెన్షన్, అది డెఫినెట్లీ మంచిది కాదు, హెల్తీ కాదు, అది ఒకటే ఇంటెన్షన్ ఎవరికైనా అదే కదా. అంటే కొంతమంది అబ్బాయిలకి మీ మంచి కోసం చెప్తున్నాను అంటే వాళ్ళ పాయింట్ ఏముంటది, పోయేలా అయితే ఎలా అయినా పోతాం కదా అని చెప్తారు. బికాస్ ఐ లిటరలీ గాట్ సచ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ మై ఫ్యూ గై ఫ్రెండ్స్. సో ఇంక నేను అప్పుడు ఏం చెప్తా, ఐమ్ బ్లాంక్, ఓకే మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అనేస్తాను. దిస్ ఇస్ వెరీ అన్ఎండెడ్ కాన్వర్సేషన్. కొంచెం వేరే కాంటెక్స్ట్. ఓకే ఇట్లా ఒప్పుకోను థింగ్స్ డిఫరెంట్ కానీ. ఓకే సో ఫైనలీ సిరీస్ నార్మల్ గా స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటాం కదా ఈ క్యారెక్టర్ కి నాకు ఎలాంటి డిఫరెన్సెస్ లేదంటే సిమిలారిటీస్ అంచనా వేసుకుంటూ ఉంటాము. సో ఈ క్యారెక్టర్ కి డెఫినెట్లీ ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఎవరు ఉండొద్దని అనుకుంటారు, బట్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ సిమిలారిటీస్ మీకు ఎలా కనెక్ట్ చేసుకున్నారు? ఓకే ఈ క్యారెక్టర్ లో ఈ షేడ్స్ నాలో పర్సనలీ ఉన్న క్యారెక్టర్స్. సిమిలారిటీస్ పరంగా అయితే ఐ థింక్ క్వాలిటీ వైజ్ అను కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో నేను కొంచెం ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడైనా అలాంటివి కొంచెం మెచ్యూర్డ్గానే ఆలోచించి తీసుకుంటా అని అనుకుంటున్నాను. అదర్ దాన్ దట్ సిమిలారిటీస్ అయితే కొంచెం తక్కువే కనిపించింది. ఇంకా అందులో ఆ 21 ఏదైతే ఉందో కొన్నిసార్లు టూ మచ్ చిన్న ఫ్రీడమ్ తీసుకొని నిబ్బిగా బిహేవ్ చేయడం ఇదంతా ఐ యూజువలీ డోంట్ డూ ఇట్. సో అది కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఒక క్వాలిటీ దట్ మెచ్యూరిటీ అనే క్వాలిటీలో ఐ కుడ్ కనెక్ట్ విత్ క్యారెక్టర్ మచ్. మీరు అంటే యూజువల్లీ వి మెస్ అప్ కదా లైఫ్లో, అక్కడ చిన్న ఇన్సిడెంట్స్కి అదే కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి ఐ డిడ్ ఇన్ అ బిగ్గర్ వే అంతే.
పర్సనల్గా కనెక్ట్ అంటే నథింగ్ కనెక్ట్స్ విత్ మీ ఇట్లా రిత్విక్కి నో అంతే. సో ఇప్పటి వరకు అయితే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యా 2 క్యారెక్టర్స్ ఓకే, మీకు సపోర్ట్ గా ఎవరైనా వస్తున్నారు ఈసారి? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే సర్లే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు ఉండరు, మా మమ్మీ ఒక్కతే ఉంటది అంతే. ఓకే, నేనున్నా కదా రిత్విక చెప్ప అంతే కదా, తనకి సపోర్ట్ గా తెలుసు చూడండి, series చూడండి. ఓకే, అండ్ ఆల్సో ఆ వీడియో కాల్ లో తాలిబొట్టు చూసి యూనో ఆ రీల్ చూసి ఆ షార్ట్ చూసి సిరీస్ కి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సీన్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో మీకు అలా ఏమైనా అనిపించిందా, అంటే ఆ పర్టికులర్ అదైతే సీన్ ఉందో దాని వల్ల ఎక్కువ కనెక్షన్ వచ్చింది జనాలకి కూడా? అంటే జనాలు ఎలా చూస్తున్నారు, ఏ రకంగా చూస్తున్నారు, అదంతా వి రియలీ హ్యావ్ నో ఐడియా. అంటే మాకు ఇన్స్టాగ్రామ్ మీదంతా చాలా మెసేజెస్ ఫిల్ అయిపోతున్నాయి, మా చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ టెక్స్ట్లు చేస్తున్నారు. అంటే యూట్యూబ్కి వెళ్ళి చూస్తున్నారా లేదా రీల్స్ ద్వారా చూస్తున్నారు అనేది వీ రియలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. కానీ దెర్ ఆర్ డిఫరెంట్ పేజెస్ హు ఆర్ యాక్చువల్లీ పోస్టింగ్ ఇలాంటి ఒక చిన్న చిన్న బిట్స్ తీసుకొని వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళు ఈ సిరీస్ నేమ్ ట్యాగ్ చేయడం ఇదంతా అయితే జరుగుతుంది. ఎలా అవుతుంది అనేది నో ఐడియా, బట్ వీఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అక్కడ నుంచి కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఒక చేశారు అనుకుంటా, ఏదో పేజ్ ఉంటుంది వాళ్ళ వల్ల కూడా ఇంకా ఎక్కువ రీచ్ అయింది. అంటే అప్పటికి ఇంకా మా రీల్స్ లోనే ఎక్కువ రీచ్ అవ్వలేదు, వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ 2 million అట్లా దాటిపోయింది. సో ఐ థింక్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హు ఆర్ హెల్పింగ్ us. సో ఓకే, సో కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్, ఏం చెప్తారు ఆయన గురించి, ఎలా అనిపించింది? ఏం చెప్పను అంటే అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అన్నమాట. అంటే మేము ప్రిపేర్ అవుతాము, లైక్ ఈ సీన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వర్క్ షాప్ లో కొన్ని మాట్లాడుకుంటాము. కానీ హీస్ ఆల్వేస్ లైక్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ, అంటే నేను అడుగుతా అభిరామ్ వాట్ ఈస్ ద సీన్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఈస్ లైక్ నాకు తెలియదు అని, మనం సీన్కి వెళ్ళి నాకు చేసేద్దాం అంటాడు. ఒక మూమెంట్ కి నేను నీకు తెలియకపోతే హౌ డూ యూ వాంట్ మీ టు పర్ఫార్మ్ అనేది అనిపిస్తుంది. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో ఒక అడ్వాంటేజే మాకు, ఎందుకంటే మనం సీన్ చేసేంత వరకు తెలియదు మనకి ఏది యాడ్ ఆన్ అవుతుందో, ఏది మనం కట్ చేయొచ్చు అనేది. సో ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా తనకి చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేసుకుంటూ మంచి మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అవుతారని కోరుకుంటున్నాను. హీ హ్యాస్ దట్ ప్యాషన్ ఇన్ హిమ్, సో ఈస్ వెరీ ప్యాషనెట్. వెల్ సెడ్. వీళ్ళైతే దోస్తులు కాబట్టి ఎంత చెప్పాను నేను. యా కొంచెం కష్టమే వంతన వర్క్ చేయడం నాకు పర్సనలీ, ఎందుకంటే కానీ మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్, యూ విల్ లెర్న్ సంథింగ్ అట్లా. గురించి అంటే ఈ ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ కొంచెం ఆగమైతుండే నందు సైడ్, మేబీ ఆ క్యాండిడ్ గా చేయడం కష్టమైపోయింది. బట్ మేబీ అట్లయితే ఎక్కువ క్యాజువల్ గా హీ వాంట్ సంథింగ్, అది ఏంటి అనేది ఇంకో నువ్వు 2-3 ఆప్షన్స్ ఇస్తే నేను ఒకటి చూస్ చేస్తా అన్నట్టు ఉంటది అనమాట. సో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏమంటే, సో ఈమె ఒక ఎమోషన్ చెప్తే 4-5 ఎక్స్ప్రెషన్లు ఇస్తుందేమో, నేను చాలా ఫిగర్ అవుట్ చేసుకోలే, ఓకే ఇది 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 అట్లా చేసుకొని ఒకటి ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుండే. బట్ దాని నుంచే నేర్చుకున్నాను కూడా అంట. ఇంకా వాడు ఉండేది కూడా మా అపార్ట్మెంట్లో 2nd floor లో ఉంటాడు. సో ఇట్స్ లైక్ జర్నీ ఉంది ప్రతిసారి, ఇంకా సపరేట్ గా ఎట్లా ఉంది వర్క్ చేయడం అంటే చెప్పడానికి కష్టం, ఎందుకంటే త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్. అండ్ హోల్ జర్నీలో మీరు ఆల్రెడీ ఇంకా అంటే కంప్లీట్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయా? 6. ఓకే, సో ఒకరికొకరు వర్క్ చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర నుండి ఒకరు క్వాలిటీ పిక్ చేసుకుంటారు, యూనో దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో, లేదంటే ఏదైనా ఒక ట్రైట్ అట్లా తీసుకోవడము. సో మీ ఇద్దరు ఒకరి దగ్గర నుండి ఒకరికి పిక్ చేసుకున్న ట్రైట్స్ ఏంటి? ఏదో ఉంది ట్రేటా? మై గాడ్ పెద్ద క్వశ్చనే, నీకు ఆన్సర్ ఉంటే చెప్పే ఫస్ట్. నేను ఈమె కళ్ళు చాలా అంటే బాగా యాక్ట్ చేస్తాయి కెమెరాలో, అంటే లుక్ వైజ్ కూడా. ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్రెసివ్ ఉంటాయి, ఇంకోటి లుక్ వైజ్ కూడా. ఇప్పుడు మేమిద్దరం పక్కన షార్ట్ ఇట్లా ముందు నుంచి పక్కన ఉందనుకో, నేను ఇట్లా ఇస్తా, ఈమె కొంచెం ఇట్టిస్తుంది, ఎందుకంటే కెమెరా రిజిస్టర్ అవుతుంది కాబట్టి. సో అట్లాంటివి కొంచెం ఎక్కువ కెమెరా ఫేవర్ ఉండడము, ప్లస్ ఎక్కువ బ్లింక్, నేను క్యాజువల్గా చేసేస్తా, బ్లింక్స్ ఎక్కువ వస్తుంటాయి అట్లా. బట్ తిన పర్ఫార్మెన్స్లో అట్లా ఉండదు. సో అవి నేను కొంచెం మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నిక్స్. ఐ థింక్ నందు ప్రతి సీన్ లోను, అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒకటి అనుకొని
డైరెక్ట్ ఫస్ట్ అదే చేసేస్తూ ఉంటాను. తినది ఎట్లా అంటే ఒక టేక్ చేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా మార్చొచ్చు ఈ క్యారెక్టర్ని, అంటే రిత్విక్ ఇంకెలా పోర్ట్రే చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ ఒక్క టేక్ తో హీస్ నాట్ దట్ సాటిస్ఫైడ్, హీల్ బి లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చా అనేది ఒక క్వాలిటీ ఉంటుంది. నాలో అది బేసికలీ లేదు. అంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోతా, ఒక సీన్ కి లాగ్ చేద్దాం అని చెప్పి తర్వాత డైరెక్టర్ చెప్తే ఓకే వీ విల్ డూ ఇట్, లేదంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నట్టే ఉంటా. సో ఐ థింక్ దట్ వన్ థింగ్ ఐ యాక్చువల్లీ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఆల్సో ఇక్కడ తీసుకుంటా అని చెప్తున్నా. కాదు, హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ అంటే ఒక డేకి సాటిస్ఫై అవ్వడు, దట్ ఇంకొంచెం ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తనలో. మేబీ ఆ వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ వల్లనేమో, మేబీ మూవీలో చేసినప్పుడు ఒకలాగా అండ్ యూట్యూబ్ లో ఈ స్పేస్ లో డిఫరెంట్ గా చేస్తారు కదా, సో మేబీ ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉండొచ్చు. ఏమో మేబీ అంటే మేబీ యూట్యూబ్ లో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది మాకు, ఇంకోటి చేద్దాం రా అని అనేస్తా ఏదో అట్లా. నాకు తెలిసి మీ దగ్గర మా దగ్గర ఫిలిమ్స్ లో అంత ఉండదు, ఎందుకంటే టైం ఇదంతా లిమిటేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత ఉండదు. మనం కొన్నిసార్లు మనం చేయాలి అనుకున్నా బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెయిన్స్ ఎక్సెట్రా మేము చేయలేకపోతాం ఫిలిమ్స్ లో. ఇక్కడైతే మాకు ఓకే ఇంత టైం ఉంది, మనం కొట్టేద్దాం, వీ వాంటెడ్ టు బి గుడ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువనే టైం తీసుకొని చేసాం. కొన్ని సీన్స్ నేను మేబీ అట్లున్నా, అంటే మోస్ట్లీ ముందు అట్లే ఉంటుండే, బట్ ఈ సిరీస్ కి కొన్ని సీన్స్ అట్లా ఉన్నా, బట్ మోస్ట్లీ వదిలేస్తుండే డైరెక్టర్ కి, నువ్వు ఓకే అంటే ఓకే అన్నట్టు. బట్ స్టిల్ ఇంకోటి చేద్దామా పాయింట్ పెడతావు, నేను అది కూడా పెట్టినట్టు ఓకే, చాలా రేర్ గా పెడతాను నేను యాక్చువల్లీ ఆ పాయింట్. అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది, సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి నాకు ఈ మధ్య చాలా ఓవర్ టేక్ అయిపోతున్నాయి. ఇదే మనం ఎక్కువ టేక్స్ చేస్తున్నట్టున్నాం అయితే. లేదు, ఒకటి మా దాంట్లో మోస్ట్లీ అన్ని సింగిల్ టేక్స్ అయిపోయినాయి, బట్ ఒక్క సీన్ ఉంటది, థర్డ్ ఎపిసోడ్ అది సెకండ్ ఎపిసోడ్ లో మేము బండి పైన వెళ్తున్నాము, నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతా, చూసావా ఇల్లు దొరకడం ఎంత కష్టంగా ఉందో, అదంతా ప్రిపేర్ అవుతా. దాని తర్వాత స్టార్ట్ చేస్తా, చూసావా అంటే సింక్ లో ఇద్దరం ఒకటే డైలాగ్ చెప్పాలి, సింక్ లో చెప్పాలి. అది లాస్ట్ లో ఈమె షిఫ్ట్ కొడుతుంది, అప్పుడు నేను నాది అరే మిస్ అయిపోయిన ఛాన్స్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇదంతా ఉంటుంది. సో అది అసలు చెప్పడానికి కొంచెం బైక్ వెళ్ళాలి, కార్లు వస్తుంటాయి, గుర్తుపెట్టుకోవాలి, లైట్ పోతుంది. సో దీనివల్ల నేను కొంచెం మెసప్ చేసిన స్టార్టింగ్ లో, బట్ తర్వాత వచ్చింది మెల్లగా. ఈమె దాని తర్వాత 2 సార్లు పోయింది, అంతే ఇంకా నేను చేయను, అంటే నాకున్న ప్రాబ్లం ఇది, నాకు ఫస్ట్ 2 takes లో నేను అవ్వకపోతే అంటే టెక్నికల్లీ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా, తర్వాత 3rd 4th take నాకు ఎందుకో కొంచెం ఆ పానిక్ అటాక్ అనేది లోపలే వచ్చేస్తుంది. అది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ మీ. సో ఐ వాజ్ స్టిల్ ట్రయింగ్, ఓకే మనం చేద్దాము, 3rd 4th, 3rd అయింది, 4th అయింది, 5th అయింది, బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను ఐ బికమ్ సో కాన్షియస్. ఇంకా నాకు అర్థమైపోయింది దట్ ఓకే ఐ నీడ్ అ గ్యాప్, ఇట్లా అవ్వట్లేదు ఇది. అప్పటికి ఇంకా మాకు లైట్ కూడా డౌన్ అయిపోతుండే. సో ఐ టోల్డ్ హిమ్ కి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అండ్ దాని బాధ నాకు ఆ నైట్ అంతా ఉండింది, దట్ ఐ కుడెంట్ క్రాక్ ఇట్, ఐ కుడెంట్ క్రాక్ దట్ సీన్. మేమంతా ప్రాక్టీస్ తో వి వర్ అగైన్ ఆల్ గుడ్, బానే అయ్యింది. ఆన్ టేక్ వచ్చేసి సిమిలర్ సీన్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో కూడా ఉంటుంది, అది ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం మాట్లాడుతాం కదా, దట్ వాస్ ఫన్. అది కొంచెం టేక్స్ ఎక్కువైనా కానీ ఇట్ వాస్ ఫన్. 87 టేక్స్ తీసుకున్నాం అనుకుంటా సింక్ లోకి వచ్చి చెప్పడానికి. అంటే ఆ హెడ్ మూవ్మెంట్ కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు కెమెరా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న సీన్. ఓకే ఓకే, టీసీఎస్ అది ఇది. ఆ స్కూటీ తీసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఫేక్ వస్తుంది, నేను చేయను ఇంకా వద్దు అని చెప్పేసింది. ఇంకా వెళ్తున్నప్పుడు కూడా ఆంటీ అన్నారు అనుకుంటా, ఆయన ఏడవకని పర్లేదు అంటే అంటే ఆబ్వియస్లీ చాలా సాడ్. ఇంకా వీళ్ళేంటి అంటే పర్లేదు ఇట్స్ ఓకే, కావాలని గెలుపుతారు. ఎగ్జాక్ట్లీ, డోంట్ ఫీల్ సాడ్ అని. సో నైస్. సో ఇంత సూపర్ చిల్ గా ఉన్నారు అండ్ సిరీస్ కూడా అలాగే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆల్రెడీ చూసిన ఆడియన్స్ కి, మీకోసం కమెంట్స్ పెట్టిన ఆడియన్స్ కి, అండ్ దెన్ ఫర్దర్ గా వచ్చే ఎపిసోడ్స్ కోసం వాట్ యు వాంట్ టు టెల్ ఆడియన్స్ కి? ఓకే, ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీచ్ ఇంతగా ఉంటుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా కొత్త ప్లాట్ఫామ్, అండ్ దీంట్లో కూడా మీరు అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐ హవ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా 3 episodes చూసి చాలా మంది 3rd episode చూసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని అడుగుతుంటే అదంతా నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు బీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్. సో 4th, 5th, 6th episodes ఇంకా 3 episodes ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ని మీరు ఇంతలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చెప్పిందే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు.
చూస్తున్నందుకు థ్యాంక్ యూ. యా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ గారి వీడియో అంటే కదా, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ సేమ్. యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.